హాయ్ అండి. హలో. నేను ఇదొక చిన్న వీడియో తీద్దామనేసి తీశానండి. అందరూ బాగున్నారా? నా వాయిస్ అంటే నేను చెప్తున్నాను. బట్ నేను మళ్ళీ వేరే వాయిస్ పెట్టుకున్నాను. నా వాయిసే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే. ఇక్కడే అండి. ఈరోజు 3 డేస్ హాలిడే ఇచ్చారు. సాటర్‌డే, సండే, మండే. లేబర్ హాలిడే అనేసి మండే కూడా హాలిడే ఇచ్చారు. సో, అందరం ఇంక ఇంట్లోనే ఉన్నాం 2 డేస్. ఇంకా మండే మధ్యాహ్నం అట్లా బయలుదేరినాము. చిన్న వీడియో చూపిద్దాం మీకందరికని. ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది. మనకి ఇక్కడే దగ్గరే ఓ 2 అవర్స్‌లో గ్రేట్ ఫాల్స్ అని ఒకటుందండి. కొంచెం ఫారెస్ట్‌లో గ్రేట్ ఫాల్స్ అనమాట. సో, అక్కడికెళ్దాం పదండి. ఇప్పుడు వెళ్ళాం చూసారా? అదంతా పార్కింగ్ చేసి అక్కడి నుంచి బయలుదేరామనమాట. సో, నడిచేది మాత్రం చాలా నడిచేదుంది. బట్ మనం కొన్ని చూడాలి అన్నప్పుడు కొంచెం మనకు కూడా ఓపిక అనేది ఉండాలి కదండీ! మేము ఆల్రెడీ భోంచేసి అక్కడే పార్కింగ్ దగ్గరే వెనక అందరం కూర్చొని భోంచేసుకొని నడిచాము. ఇదంతా పార్కింగ్ ప్లేస్. 2, 3 పార్కింగ్స్ ఉంటాయి. మేము కొంచెం ముందర పెట్టాము. మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి యాక్చువల్లీ. సో, ఇదంతా మీకు చూపిద్దామని పార్కింగ్ అంతా చూపిస్తున్నాను. మేము దారిలో నడిచిందంతా మీకు నేను కొన్ని క్యాప్చర్ చేయలేదు. బట్ నేను ఫాల్ దగ్గరెళ్ళేది మీకు డైరెక్ట్‌గా చూపిస్తాను చూడండి నేను. అక్కడ చూసారా? అదంతా ఫాలే. అదేంటంటారు నది ఎంత బాగా పారుతోందో చూడండి. ఇవంతా ఫిషెస్ ఉంటాయంట. ఆహ్, జల జలపాతము అంటాం కదా! మన అచ్చ తెలుగులో అదే అనమాట. సో, ఫాల్ అంతా భలే ఫ్లోట్ అవుతోంది. చానా బావుందసలు. ఇట్లా బెంచెస్ ఉంటాయి. దాని సపోర్ట్ తీసుకొని స్టోన్స్ పెద్ద పెద్దవుంటాయి. దాని మీద నడిచి అటువైపు కూడా వెళ్ళొచ్చు మనము. చూడ్డానికి వ్యూ బావుంటదని. సో, పైన హెలికాప్టర్ ఎళ్తుంటే అదొక్కటి క్యాప్చర్ చేశాను. ఇదంతా ఫాలేనండి. మొత్తం ఫ్లోట్ అవుతోంది చూసారా? చానా బావుండే అసలు నిజంగా అసలు నీళ్ళు చూస్తే భలే సంతోషమైందండి మాకైతే. అటువైపు నుంచి కూడా కొంతమంది వచ్చారంట. మాకు తెలీదు. నేను చూసాను యాక్చువల్లీ. అటువైపు రూట్ నాకు తెలీదు. మేము ఇటువైపు నుంచే చూసాం. చాలామందొచ్చారు. ఎందుకంటే హాలిడే కదా! సో, అందరూ చూడడానికి వచ్చారనమాట. సో, బెంచెస్ దగ్గర కూర్చొని మేము కొద్దిసేపు ధైర్యం చేసి కూర్చున్నా నేను. బట్ కొద్దిగా భయమే అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం స్కిడ్ అయినా ఇక్కడ పడితే మనం ఏ సిటీలో తేలుతామో గూడా తెలీదు. బావుంది కదా! అదంతా రివరు. ఇదొచ్చేసి ఇంకెళ్తున్నామండి ఇంటికి మేము. వెళ్ళిపోదామనేసి బయలుదేరినామనమాట. వెళ్తున్నాం అడవిలో మొత్తం చుట్టూ అడవండి. అస్సలు ఎక్కడే గాని మీకు ఒక హౌస్ కూడా కనపడదు నిజంగంటే. టోటలీ ఫుల్లు అడవే. చానా నాకైతే ఈ అడవిలో నుంచి ఏమొస్తాయో అనేసి భయమేసింది నాకు. మా బాబు నేను తీస్తాను తీమా ఇంకో కొంతసేపు అని చెప్పి నాతో ఇప్పించుకున్నాడు. సో, చానా ఎండగా ఉందండి. అందుకే స్పెక్స్ పెట్టాను. సో, ఓకే. ఇక్కడ మీకన్నీ ఫారెస్ట్ అంతా చూపిద్దామని చూపిచ్చా నేను. మీరు ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. ఎవరైనా రాకుంటే ఇలాంటి ప్లేస్‌కి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. చానా బావుంటుంది. ఇది మ్యాప్ యాక్చువల్లీ ఎలా వెళ్ళాలి, ఎక్కడెళ్తున్నాము ఇదంతా మనకి ఇంట్రొడక్షన్ లాగా ఒకటిస్తారు స్టార్టింగ్‌లోనే పే చేస్తే. ఇదంతా క్యాంటీన్ వైపండి. మనం ఏదైనా తినేది, తాగేది అక్కడ క్యూ కనిపించిందా మీకు అదంతా. సో, ఇక్కడ సిట్టింగ్ ఏరియా అనమాట. సిట్టింగ్‌లో మేము కూర్చున్నాము. మా హస్బెండ్ ఎళ్లి తీసుకొచ్చారు తినేటివి పిల్లలకి, నాకు. సో, ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాం మేము ఇంటికింకా. ఎందుకంటే చాలా టైం అయిపోయింది అప్పటికే. సో, ఇంగ వెళ్దామనేసి వాపస్ ఇంగ నడుస్తూ ఉన్నాం. పార్కింగ్‌కెళ్ళాలంటే చాలా నడవాలి. సో, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామనమాట. దారిలో చాలామంది ఎదురుగా వస్తున్నారు. మేము వెళ్తున్నాము. అలా చాలామంది అస్సలు 8:30 వరకు ఓపెన్ ఉంటుందంట. ఎందుకంటే మాకీడ వెలుగుంటుంది గదండీ! అందుకని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదంతా రివర్. కిందికొచ్చాను. ఇంకొంచెం కిందికొచ్చా నేను. సో, ఇదంతా కింద రివర్ అనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకొక డ్యామ్ లాంటిదొస్తది. అంటే పల్లెటూరుల్లో నడుస్తారు చూడండి. దాని మీద నీళ్ళ పైన నడుస్తామే అలా. అలాంటి డ్యామ్ కనిపిస్తుంది. సో, అందుకు నేను చూపిద్దామనేసి మీకీడ కింద వాటర్ ఎట్లుంటాయా అనేసి చూపిచ్చాను. చాలా బావుంది గదండీ! బాయ్ అండి. టేక్ కేర్.